అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరికి వందనాలు. వీడియో కొంచెం రోల్ అవ్వకుండా చూడండి, ట్రై చేయండి. ప్రతి క్రైస్తవుడికి నేను గుప్తంగా ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. ఇది ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే హిందూ, ముస్లిమ్స్, క్రైస్తవులని కాదు, నేను ప్రతి ఒక్కరికి కొంచెం అర్థమయ్యే రీతిలో చెప్పాలని 2 మాటలు చెప్తున్నాను. ప్రతి క్రైస్తవుడు ముందుగా ప్రార్థిద్దాం. దేని కొరకంటే బీజేపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, లేకపోతే వైసీపీ కాదు, కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్ట్ పార్టీలు కాదు, అనేక పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ అయినా సరే దేవుని చిత్తానుసారమైన పార్టీ మాత్రమే మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని పరిపాలించాలి. దాని కొరకు ప్రతి క్రైస్తవుడు ప్రార్థిద్దాం. అయితే ప్రతి క్రైస్తవుడు ముందుగా తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి వస్తే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ చర్చిలు కూల్చేస్తారు, క్రైస్తవుల మీద దాడి చేస్తారని చెప్పి ఒక అవగాహన లేక క్రైస్తవులు చాలామంది అపోహపడుతున్నారు. నేను దానికి కీట్ చేయటకు మాట్లాడతాను. ఇప్పుడు 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేసి ఆల్రెడీ ఈ రాష్ట్రంలో టీడీపీ పరిపాలించింది. ఆ రోజు క్రైస్తవులకి ఎటువంటి ఇబ్బంది లేదు, చర్చిలు కట్టుకుంటూనే ఉన్నారు, అలాగే ప్రార్థనలు, బాప్టిజంలు అవన్నీ తీసుకుంటూ ఉన్నారు, మత ప్రచారాలు లేవు. ఇప్పుడు రాను ఏమవుతుందంటే, క్రీస్తు రెండో రాకడకు ముందు ఏ విధంగా అయితే ప్రపంచం మొత్తం మీద అల్లకొలాలు జరుగుతాయి, అక్కడక్కడ సునామీలు, భూకంపాలు జరిగి క్రీస్తు రెండో రాకడ వస్తుంది, 666 ముద్ర వేయించుకోబడుతుంది ఎడవబడితే అని క్రైస్తవులకి అర్థమవుతుంది. కాబట్టి నేను కొత్తగా 2 మాటలు చెప్పి ముగిస్తున్నాను. ఆ విధంగా ఉందో బైబుల్ ఆరోహం అయిపోతాయి, చర్చిలు ఉండవు, సేవకులు ఉండరు, సువార్త మూయబడతాది అని ఏ విధంగా లేఖనాల్లో రాయబడి ఉన్నాయో, దేవుని చిత్తం అయితే అది జరుగుతుంది. చర్చిలు కూల్చేస్తారు, అందరినీ ఇప్పుడు జరుగుతుంది అక్కడక్కడ. ఇది క్రీస్తు రాకడికి సూచనలని చెప్పి మనం అందరం గుర్తెరగాలి. ఈరోజు నేనైతే ఒక సూటికి ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు దాకా కాంగ్రెస్ అయితే అధికారంలో లేదు, బీజేపీ అధికారంలో ఉంది. 23 స్థానాలు ఆల్రెడీ వైసీపీ గెలుచుకున్నది. ఈ 23 స్థానాలు, 22 స్థానాలు గెలుచుకుంది కదా. ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి మద్దతు ఇచ్చారు? కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారా, లేకపోతే బీజేపీకి మద్దతు ఇచ్చారా? గుర్తుపెట్టుకుంటే అందరూ తెలియాల్సింది ఏంటంటే, బీజేపీకి మద్దతు ఇచ్చాడు ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్కి మద్దతు ఇవ్వలేదు. అయితే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, నువ్వు బీజేపీకి ఓటేసినా లేదు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా వాళ్ళిద్దరు కూడా ఒక్కటే. ఎందుకంటే కేంద్రంలో ఆయన ఉంటే రాష్ట్రంలో ఈయన ఉన్నాడు, వీళ్ళకి వాళ్ళకి కొంచెం డీలింగ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు క్రైస్తవులు ఏం చెప్తున్నారంటే, బీజేపీకి, టీడీపీకి, జనసేనకు ఓటు వేయొద్దు, వేస్తే మనమే దాడి చేస్తారు క్రైస్తవుల మీద అని ఒక అవగాహన ఉంది, ఖచ్చితంగా ఉంది, ఒక బాధ అయితే ఉంది. అయితే నేనేం చెప్తున్నానంటే, నువ్వు టీడీపీకి, జనసేనకి, బీజేపీకి ఓటేస్తే ఎంత డేంజర్ అవుతుందో, మరి మనం ఫ్యాన్ గుర్తుకు ఓటేసినా కూడా అంతే అవుతుంది కదా. ఎందుకంటే మరి కేంద్రానికే కదా ఈయన మద్దతు ఇస్తున్నాడు, కాంగ్రెస్కి అయితే మద్దతు ఇవ్వట్లేదు కదా. మరి ఈరోజు మనం ఏం చేస్తాం? వేస్తే టీడీపీకి ఓటేయాలి కూటమికి, లేదంటే ఫ్యాన్కి వేయాలి కదా. నేనేం చెప్తున్నానంటే, ఎవరికి ఎవరు ఓటేసినా సరే క్రైస్తవుడిగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా దేశాన్ని నడిపిస్తున్న నాయకులకి మంచి, మా క్రైస్తవుల మీద, ముస్లిమ్స్ మీద, సమాజం మీద ఒక ప్రేమ ఉండే నాయకుడిని మాకు ఇవ్వండి కేంద్రంలో అని ప్రార్థన చేద్దాం. అలాగే రాష్ట్రంలో కూడా ఒక మంచి నాయకుడిని మాకు ఇవ్వండి, మమ్మల్ని అందరినీ ప్రేమగా చూసుకునేవాడిని, పేదవాడికి అన్నం పెట్టేవాడిని, ఎవరైనా సరే రోడ్డులు కానీ ప్రతీదీ బాగుండాలని చెప్పి మన రాష్ట్రం కొరకు ప్రార్థిద్దాం. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈరోజు చర్చిలో నువ్వు వాక్యం చెప్తున్నా, సువార్త చెప్తున్నా, ఇంకోటి ఏంటంటే, ఒక చర్చి కట్టాలంటే ముందుగా నువ్వేం చేస్తావంటే రిజిస్ట్రేషన్ చేసుకో నీ చర్చి. ఎందుకంటే ఎవరు కూడా దాడి చేయడానికి లేకుండా నువ్వు చర్చికి రిజిస్ట్రేషన్ చేసుకో. రెండోది ఏంటంటే, ప్రతి ఒక్కరు మనల్ని విమర్శిస్తున్నారు. ఏంటంటే, రేషన్ కార్డులో ఒక పేరు పెట్టుకుంటున్నాం, బయట సమాజంలో ఒక పేరు పెట్టుకుంటున్నాం. నేనే ఉన్నాను అందరిదాకా. ఎందుకు ఉదాహరణ, నా పేరు వీరబాబు. అంటే వీరబాబు అంటే హిందూ, చర్చిలో హోసన్న అంటే క్రైస్తవుని. నేను 2 రకాలుగా నటిస్తున్నాను. చర్చిలో ఒకలాగా నటిస్తున్నా, బయటకు వచ్చినప్పుడు ఒకలాగా నటిస్తున్నా. క్రైస్తవుడు ఏంటంటే, క్రైస్తవు ఒక సిద్ధాంతాల ప్రకారంగా రేషన్ కార్డులోకి ఏ పేరు ఉంటుందో బయట కూడా అదే పేరు ఉండాలి. ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా నువ్వు క్రైస్తవుడిగా చలామణి అవుతున్నావు అంటే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీలు కూడా
వాస్తవంగా దేవుడికి అనుసంధానంగానే మాట్లాడతానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో, ఏదైతే మాట్లాడుతున్నారో బైబిల్లో కూడా అదే రాయబడి ఉంది. ఎందుకంటే బైబిల్ ఆరోహం అయిపోతాయి, చర్చిలు ఉండవు, క్రైస్తవులు ఉండరు, సువార్త మూయబడతాది. క్రీస్తు రెండో రాకడ రాబోతుంది. అప్పుడు ప్రతి ఒక్కరు ఎత్తబడతారు. ఎడవబడుట బహుఘోరము, వంగని ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగిపోతాయని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నప్పుడు నువ్వెవరో తీర్పు తీర్చడానికి, నేనెవరో తీర్పు తీర్చడానికి? దేవుడు కొరకు ఎదురు చూసి కనిపెట్టి ప్రార్థన చేయడం తప్ప. ఈరోజు మరొకసారి చెప్తున్నాను, ఈ చర్చిలో పలానా వాళ్ళకి ఓటు వేయొద్దు, పలానా పార్టీకి ఓటు వేయొద్దు అన్నప్పుడు ఆ పార్టీ ఒక్క పార్టీకి ఓటు వేయమంటే ఇంకా 10 పార్టీలు ఉంటాయి. ఆ 10 పార్టీలలో నీ చర్చిలో వచ్చి కూర్చుంటే, 10 పార్టీల జనాలు నీ చర్చిలో కూర్చుంటే, నువ్వు ఒక్క పార్టీని పొగిడితే పక్క పార్టీలోనికి బాధేస్తుందా ఏదా? ఒక యాజకుడనేవాడు 12 గోత్రాల ప్రజలను ఎదురు రమ్మ మీద వేసుకుని కాపాడాలి. యాజకుడు అన్నవాడు అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రార్థన చేయాలి. నేను ఈరోజు చెప్తానంటే ప్రార్థించడం మన వంతు, సహాయం చేయడం ఆయన వంతు, అడగడం మన వంతు, ఇవ్వడం ఆయన వంతు. మనం ప్రార్థన చేద్దాం. క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా, ఎవరు మన రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించినా సరే దేవుడి చిత్తానుసారంగా అల్లరిలో, గొడవలో జరగకూడదు. దేవుడు సూచనల దగ్గరికి వస్తున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 3వ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, ఇంకొక పార్టీ వచ్చినా ఏమీ చేయలేం. ప్రతి ఒక్కరు చనిపోవడం తప్ప. ఈరోజు నువ్వు నేను కూడా యుద్ధంలో పాల్గొవాలి. ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు మన దేశం మీద ఎవరైనా ముప్పు వచ్చిందనుకో, ఈరోజు ఇళ్లలో నువ్వు నేను పడుకోలేము. ఎందుకంటే మనం అసలు బ్రతుకుంటేనే కదా మనం ఇళ్లలో పనుకోవటానికి. ఏ విధమైన చేతనైనా సరే ఎవరికి వేసే ఓటు వాళ్ళకి వేసుకోండి ప్రశాంతంగా. ఎవరు మంచి నాయకుడని మీకు అనిపిస్తుందో మీకు హృదయమే చేసి మన దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన నియోజకవర్గానికి, మన మండలానికి, మనం ఉంటున్న పంచాయతీకి, మనం ఉంటున్న గ్రామానికి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఎందుకంటే బీజేపీ వచ్చినా, ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కలిసినా సరే మన రాష్ట్రంలో ఏది జరుగుతుంది అదే జరుగుతుంది, కానీ కొత్తగా ఏం జరగదు. దేవుని చిత్తం అయితేనే ఈరోజు భూమి మీద నువ్వు నేను నిలవగలం. ఈరోజు కరోనాలో వచ్చి ఎంతమంది చనిపోయారు. ఆ కరోనా వ్యాధిలోంచి ఈరోజు నువ్వు నేను బ్రతికించబడ్డామంటే ఎందుకొరకు? నువ్వు డబ్బు సంపాదించుకోవడం, నేను డబ్బు సంపాదించుకోవడం కాదు. లేని వారి కొరకు మనవంతుగా మనం ప్రయాసపట్టాలి. దయచేసి నేను చెప్తున్న మాట ఏంటంటే, నీవు అంటే ఒక క్రైస్తవుడిగా, బయట లోకస్తులు మనకు అనవసరం. వాళ్ళ లోకంలో ఉన్న ఏంటంటే రకరకాలుగా ఆలోచించుకుంటారు. మనం చెప్పే మాట ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా నీకు ఏ పార్టీ ఇష్టమో ఆ పార్టీకి ఓటేయమని అడుగు. అంతేగాని పలానోళ్ళు వద్దు, పలానోళ్ళు వస్తే మనం ముప్పు అవుద్ది అని చెప్పడం ఒక క్రైస్తవుడిగా నీకు నాకు తగదు అని ఆలోచన. నేను ఒక పార్టీలో నా పార్టీలో ఉండంటే నాకుండే గ్రామాన్ని బట్టి, నాకుండే సమస్యలను బట్టి, నాకుండే పరిస్థితిని బట్టి ఒక పార్టీలో కొనసాగాల్సి వచ్చింది. అందువల్ల ఎందుకంటే నేను సేవకుడు కాదు, ఒక విశ్వాసగా ముందుకు వెళ్తున్నా. కానీ ఒక సేవకుడు పని ఏంటంటే రాజకీయం వేరు, సేవ వేరు. ఎందుకంటే రాజకీయ నాయకుల కంటే కూడా నువ్వు నేను ప్రకటిస్తున్న దేవుడు గొప్పవాడు. ఆయన కొరకే మనం ముందుకెళ్దాం. ఆయన చిత్తానుసారంగా మనం నడుద్దాం. నీ చిత్తమైన వారికి నా చిత్తమైన వారు కాదు, కానీ దేవుడు చిత్తమైన వారు భూమిని పరిపాలించాలి, మనల్ని పరిపాలించాలి. అటువంటి కృపా జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయాలి దేవుడు. ప్రతి సేవకుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఎవరిని విమర్శించొద్దు, అలాగే ఎవరిని కూడా పొగడాల్సిన అవసరం లేదు. ఈయన గొప్ప అని నువ్వు పొగడొద్దు, ఈయన దరిద్రుడు అని నువ్వు చెప్పొద్దు. తీర్పు దినంలో నువ్వు నేను నిలబడకూడదు. తీర్పు తీర్చడం నువ్వు నేను కాదు, దేవుడు వస్తాడు. ఆ రోజు తీర్పు అనేది ప్రతి ఒక్కరికి తీర్చబడుతుంది. అయితే నేను చెప్తున్న మాట ప్రచారం చేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళకి మీరు ప్రచారం చేసుకోండి, మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటేసుకోండి. కానీ ఒక క్రైస్తవుడిగా విమర్శించడం, ఒకరి మీద ఈడలు పెట్టడం, ఒకరిని ట్రోల్ చేయడం, ఒకరిని అవమానించడం, ఒకరిని నిందించడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని నా ఆలోచన. నా మాటల్లో తప్పు ఉంటే నన్ను క్షమించండి. ఏ విధం చేతన సరే ఒక మంచి జరగాలి, మంచి కార్యం ముందుకెళ్ళాలి. ఒక మన దేశానికి, రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు వచ్చి మన అందరినీ పరిపాలించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. క్రీస్తు ప్రేమలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. అందరికీ వందనాలు.